జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పెద్ద పెద్ద సిటీస్లలో ఈ డూప్లెక్స్ అని అవన్నీ విల్లాస్ అని అవన్నీ పెద్ద పెద్ద బాగుంటాయి, కోట్లు పెట్టి కట్టింటారు. దాంట్లో ఇప్పుడు ఎంత టెక్నాలజీ అంటే ఓనర్ ఇట్లా చప్పట్లు కొడితే చాలంట, టీవీ ఆన్ అవుతుందంట, చప్పట్లు కొడితే చాలంట, ఏసీలు ఆన్ అవుతాయంట, చప్పట్లు కొడితే చాలంట. ఆ రోజుల్లో రాజులు కొడితే చిత్తం ప్రభో అనేటోళ్ళు కదా, ఇప్పుడు ఇది చప్పట్లు కొట్టగానే. అయితే మనం పోయి కొడితే ఆన్ కావు అవి. దానికి ఏ సెన్సార్ ఉంటుంది, ఎవరి వాసన ఉంటుంది దానికి? ఆ ఇంటి ఓనర్ వాసన. మరి దొంగడు కూడా వచ్చి కొడితే అన్నీ దూసుకుపోతాడు మరి వాడు కదా. హల్లెలూయా. కడి ప్రియ సంగమా, ఆటోమేటిక్ చాలా ఇష్టం. ఫెయిత్ కూడా అంతే, విశ్వాస సహితమైన ప్రార్థన కూడా అంతే, లేపేస్తుంది అంతే. ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో చేయాలంతే. ఏమేన్ హల్లెలూయా. అవుతుందో కాదో, జరుగుతుందో జరుగుతుంది, కష్టంగానే ఉన్నట్టుందమ్మా, రిపోర్ట్లు ఏమో ఇట్లా వచ్చినాయి, ఇదేమో ఇట్లా వచ్చింది, ఇదేమో అయ్యేటట్టుంది, ఇదే అంటే ఏం కాదు అక్కడ. ఏమేన్ విశ్వాసం లేకుండా దేవునికి హల్లెలూయా. ఇక్కడ విశ్వాసముతో ముందుకు అడుగులేసేవాడు ఏమవుతాడు? లేపబడతాడని చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం కాపాడుకోవాలా మనము? ఈ అంత్య రోజులు ఏం కాపాడుకోవాలా? చెప్పాలా గట్టిగా. ముందు ప్రభువును ఏ విశ్వాసముతో అయితే నువ్వు నమ్ముకున్నావో ఆ విశ్వాసము తుదమట్టుకు చివరి వరకు అదే విశ్వాసంలో నువ్వు సాగాల. ఆమేన్ హల్లెలూయా. మధ్యలో డౌన్, మధ్యలో అప్పు, మధ్యలో డౌన్, మళ్ళీ అప్పు, ఇవన్నీ మన దగ్గర ఉండొద్దు. దేవునికి స్తోత్రం. విశ్వాసమును కాపాడుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగాక. నీ విశ్వాసాన్ని దొంగలించడానికి ఎన్నో రకాలైనవి ప్రయత్నాలు చేస్తుంటాడు సాతాను. ఎన్నో రకాలమైన ప్రయత్నాలతో వాడు ముందుకు వస్తూ ఉంటాడు. కానీ నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. పక్కన వాళ్ళని షబ్బాష్ అని చెప్పండి, విశ్వాసమును కాపాడుకోవాలని. దేవునికి స్తోత్రం. కాపాడుకోవాల్సింది ఏంటి? ఆస్తులను కాదు, అంతస్తులను కాదు, పేరు కాదు, ప్రఖ్యాతులను కాదు, ఇంకా ఏం ఉద్యోగాన్ని కాదు, వ్యాపారం కాదు. ఏం కాపాడుకోవాలా? అందరూ ఆమెందని చెప్పండి. ఎందుకు కాపాడుకోవాలా? అదే నిన్ను లేపేటట్టు చేస్తుంది కాబట్టి, అదే నిన్ను లేచేటట్టు చేస్తుంది కాబట్టి. ఆమేన్. యేసు ప్రభు ఎవరిని లేపుతాడంటమ్మా? విశ్వాసం ఉంచువాడు వాడిని నేను అంత్యదినంలో ఏం చేస్తానంటున్నాడు? లేపుతానంట. రెండవదిగా చూడండి, 6వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేరు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరిని ప్రభు లేపుతానంటున్నాడంటే, రెండవదిగా మనం చూస్తే తండ్రి చేత ఆకర్షింపబడిన వారు. ఎవరి చేత? ఇంకొకసారి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వాక్యము చేత, ఆయన మాట చేత, ఆయన కార్యముల చేత ఎవరైతే ఆకర్షితులది వస్తారో అటువంటి వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు? లేపుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు నేను మనం అంతా ఇక్కడికి మనంతట మనం రాలే. తండ్రి మనల్ని ఆకర్షించాడు. అందుకే మనం అందరం ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో ఒకటిగా కూర్చొని ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. ఏకాత్మగా ఏక మనసుతో మనం కూర్చొని ఉన్నాం ఆయన సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఏక మనసు ఉందా లేదా? హల్లెలూయా. అదే మరి ఇబ్బంది పడతాం లేకపోతే. ఏక మనసు ఏకాత్మ ఉంటే భూకంపాలు వస్తాయి. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. భూమి కంపిస్తుందట. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడప్పుడు మనకు వేరే వేరే ఆలోచనలు వస్తుంటాయి, అందుకే ఇబ్బంది పడుతూ ఉంటాం. మనలో భూకంపాలు కనబడుతుంటాయి. మనం ఉంటే ఆ ప్రాంతం భూకంపం రావాలి. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తండ్రి చేత ఆకర్షింపబడిన వారు ఏమవుతారు? లేపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆకర్షింపబడిన వారు ఎటువంటి వారు అంటే, ఆయనను ఎప్పుడు గొప్ప చేసేవారు. ఆమేన్. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా గణపరుచుకోరు. వాళ్ళను ఏది పొగిడినా, వాళ్ళకి మనం ఏది అన్నా, వాళ్ళకి ఏది చెప్పినా కూడా అవునయ్యా, కష్టపడి ఎంతో రాత్రింపగలు కష్టం చేసి నేను ఈ స్టేజ్కి వచ్చినా, నేను ఈ స్థితికి వచ్చినా, నేను ఈ శిష్యుచి అన్నీ చెప్పరు. ఏమేమి ఏమంటారు వాళ్ళు?
ఒకటే అంటారు, అయ్యా ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపను బట్టే, ఆయన మంచితనాన్ని బట్టే, ఆయన గొప్పతనాన్ని బట్టే ఆయన నన్ను ఆకర్షించాడయ్యా. ఎంతో మంది ఉన్నారు కానీ నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, వాడుకుంటున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఇది చెప్తా పోతారు. నేను చాలా ఇంటెలిజెంట్ అనా, నాకు ఎవడు చెప్పవలసిన అవసరం లేనా అనా, అన్నీ తెలుసానా, అన్నీ తెలుసానా అంటే దేవుడు అంటే ఓరి ఫూల్ అంట. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం రా బాబు. నువ్వు దేవుని దృష్టిలో వెర్రివాడిగా మార్చబడితే, ఈ లోకం దృష్టిలో నువ్వు వెర్రివాడిగా మార్చబడితే దేవుని దృష్టిలో నువ్వు జ్ఞానవంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అందుకే బలహీనులను వాడుకుంటాడు దేవుడు. అన్ని కంఫర్ట్ జోన్లో ఉండి నాకు అన్ని యాక్టివిటీ అంటే ఏముండదు. ప్రభువా నేను వీక్నైనా అన్నావనుకో, నిన్ను స్ట్రాంగ్ చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. సో సంపూర్ణంగా సరౌండర్ కావాలి మనం. ఆయన అధికారం కిందికి వచ్చేయాలమ్మా. ఎవరు అధికారంలో ఉండాలమ్మా ఎప్పుడు కూడా? అప్పుడు మనల్ని ఏం చేస్తాడైనా లేపుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన ఏంటంటే, నానా వాళ్ళు రావడం లేదు, వీళ్ళు రావడం లేదు, వాళ్ళు రావడం, వీళ్ళు రాలేదు, వీళ్ళు నానా నడిపించు, నానా పిలుచు, నానా అన్నాను. నేను ఒకటే అంటాను, ప్రభువా నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరిని యొద్దకు రారు నాయనా. ఒకవేళ నేను 100 సార్లు వాళ్ళ ఇంటికి పోయినా ఒక్కసారి వచ్చిపోయినారనుకో, ఏం ప్రయోజనం ప్రభువా? అదే నువ్వు ఆకర్షించావనుకో, వారు చిలకాలము నీ మందిరములో పచ్చని ఒలివ చెట్ల వలె ఉంటారు ప్రభువా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్ల వలె ఉంటారు ప్రభువా. నెల నెల పంట ఇచ్చేవారుగా తయారవుతారు వాళ్ళు. అది విధానం అన్నమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొంచెం తప్పుగా అపార్థాలు చేసుకుంటుంటారు, రారు, చెయ్యరు, పిల్లవారు గీయరు, ఇవన్నీ చిన్నపిల్లలు అయ్యి. ఆమేన్. మీరు పాలు తాగేవారు కాదు. దేవునికి స్తోత్రం. బలమైన ఆహారం తినేవాళ్ళు మీరంతా కూడా. ఆమేన్. దేవునికి పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పరుండ చేశాడు దేవుడు. శాంతికరమైన జలముల యొద్ద మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మాకు ఇవన్నీ వద్దు, మేము ఎడారులోనే ఉంటామంటే ఎట్లా? దేవునికి స్తోత్రం. ఆ ధనవంతుల్లాగా దాహం 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 అంటామంటే ఎట్లా? ఆ లాజర్ని పంపించండి, ఒక చుక్క నీళ్ళు ఇస్తాడంటే ఎట్లా? ఆమేన్. హల్లెలూయా. ఇంత సమృద్ధి అయిన ప్రాంతంలో దేవుడు నేను కూర్చోబెట్టాడు. ప్రభువే నిన్ను ఆకర్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నిన్ను లేపుతాడు, నిన్ను లేపుతాడు. అంతేగా. దేవునికి స్తోత్రం. డౌటే లేదు, నువ్వు లేస్తావు. నిజంగా మనం ధన్యులం. ఆమేన్. ఆయన ఆకర్షించాడు మనల్ని అందరినీ. ఆయన ఆకర్షించాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం చాలా విలువైనది. ఒకే జన్మ ఉంది, 2 జన్మలు లేవు, ఒకే జన్మ. ఇదే దినం యెహోవా చేసింది మన కోసం. దీని యందు మనం ఉత్సాహించాలి. ఆమేన్. తల్లిదండ్రులు కలుసుకున్నప్పుడు కణాలు బయలుదేరుతాయట. తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల కణాలు రిలీజ్ అవుతాయట. దాంట్లో ఒక కణం మాత్రమే లోపలికి వెళ్తుందట. ఆమేన్. మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఈ భూమి మీదకి రాకముందు నుంచి మన కాంపిటీషన్ ఉంది. ఆమేన్. అప్పటి నుంచే పోట్లాట స్టార్ట్ అయింది. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే అందరినీ తొలగించి మనం ఒక్కలమే తల్లి గర్భంలోనికి వెళ్ళాం. దేవునిలారా, అందుకంటాడు, నువ్వు పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను గుర్తెరిగాను. ఐ నో హూ యు ఆర్. నువ్వు నా పోలిక, నువ్వు నా స్వరూపం. ఆమేన్. అక్కడిక్కడ పోయి, సార్ నన్ను గుర్తుపట్టావా, సార్ నేను తెలుసా సార్ నేను ఎవరిదొద్దు. సృష్టికర్తకు నువ్వు ఎవరో తెలుసు, రక్షకుడైన దేవునికి నువ్వు ఎవరో తెలుసు, సర్వ సత్యములోనికి నడిపించేవానికి నువ్వు ఎవరో తెలుసు. నువ్వు ఎవరో వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకొని వాళ్ళలాగా నువ్వు జీవించడం నేర్చుకో. అది నేను చెప్పేది. చీప్గా జీవించొద్దు భూమి పైన. పాపపు మెంటాలిటీతో జీవించొద్దు భూమి పైన.
శాపపు ఆలోచనలతో జీవించొద్దు జీవితం పైన. ఆమేన్. ఇది దేవుని ఆలయం, దీన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. దీంట్లో త్రియేక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమేన్ హల్లెలూయా. ఆయన పోలికలోనే ఉండాలి, ఆయన స్వరూపంలో ఉండాలి, ఆయన లాగానే ప్రవర్తించడం నేర్చుకోవాలా. అపవాదికి చోటు ఇవ్వద్దు మనం. ఏమైనా ఆయన చేత ఆకర్షింపబడిన వాళ్ళం మనం. ఆమేన్. ఈ శరీరం ఎప్పుడో చచ్చిపోయింది అనండి అందరు కూడా. ఇప్పుడు జీవిస్తుంది ఏంది? ఆత్మ. ఈ ఆత్మ గాల్లో లేదు, గాల్లో తిరుగుతుందనా? గాల్లో లేదు. ఈ ఆత్మ ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవము క్రీస్తులో ఉంది. అందరు రామిందని చెప్పండి. క్రీస్తులో మన జీవం ఉంది. చాలా మర్మం చెప్తున్నాను వినండి. క్రీస్తులో మన జీవం ఉంది. సాతాను క్రీస్తును టచ్ చేయలేడు. అంటే మన ఆత్మను వాడు టచ్ చేయలేడు. కాకపోతే వానికి మనం అవకాశం ఇస్తాం. ఈ తుచ్చమైన లోకంలో ఉన్న తుచ్చమైన పాపాలకు డోర్ తెరిచి రారా అంటాం. ఇంకో మాట, రారా అనకూడాల్సిన అవసరం లేదు. కొంచెం చోటిస్తే చాలట. వాడిని ఫుల్ తెరవలసిన అవసరం లేదు. ఆమేన్. చిన్న ఇంత చోటిచ్చినా చాలు, వాడు దూరుకొని లోపలికి వస్తాడు. వాడు ఎందుకు వస్తాడంటే నీ ఆత్మను చల్లార్చడానికి, నీ ఆత్మను దొంగలించడానికి. నువ్వు ఒక ఆత్మ ఉన్నావన్న సంగతి తెలుసుకో. మట్టిలోంచి వచ్చాం, మట్టికి వెళ్ళిపోతుంది దేహం. దేహం కాదు ఇక్కడ, ఆత్మ ముఖ్యం. ఇది అక్కడికి పోవాలంటే నీ ఆత్మను నువ్వు చాలా జాగ్రత్తగా. అందుకే దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడు. ఆత్మ అనే దీపాన్ని వెలిగించాడు, ఆయన్నే ఆర్పుతాడు. ఆమేన్. ఆ దీపం ఎప్పుడు ఎట్లుండాలా? వెలుగుతూనే ఉండాలా. మధ్యలో సాతానికి అవకాశం ఇచ్చి వాడు ఆర్పేవాడు, వాణ్ణి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. సో మనం అందరం ఏమైనా ఆకర్షించబడ్డాం. ఆకర్షించబడిన వాడిని ఏం చేస్తాడంట దేవుడు? ఆమేన్. దాని తర్వాత చూడండి 39వ వచనం, 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేవియో పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది కూడా పోగొట్టుకోడంట. ఎవరు పోగొట్టుకోకుండా వాళ్ళని ఏం చేస్తాడట? అంత్య దినమున లేపుతాడు. ఎవరిని లేపుతాడు అని అంటే ఆయన సంపాదించుకున్న వారిని. ఎవరిని లేపుతాడు? పోగొట్టుకోని అంటే దాని అర్థం సంపాదించుకున్నాడనే కదా. ఎవరిని సంపాదించుకున్నాడు? నన్ను అని చెప్పొచ్చు కదా. దేంతో సంపాదించుకున్నాడు? తన స్వరక్తాన్ని ఇచ్చి. ఎంతమంది అమ్ముడు పోయారు? ఆమేన్. యేసు రక్తము చేత. హల్లెలూయా. ఎవరు కొనుక్కున్నారు మిమ్మల్ని? తన రక్తంతో కొనుక్కున్నాడు, తన ఆత్మతో ముద్రించాడు. దేవునిలారా, ఆత్మ చేత ముద్రించబడ్డాం మనం, రక్తం చేత. ఏ రక్తం తెలుసాది? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము చేత మనను 20,000 30,000 పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనింటావు. దాన్ని ఎవడైనా వచ్చి టపాని కొట్టాడు అనుకో, టపాని ముందు తిరిగిపోయింది అనుకో, సర్లే బ్రదర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి, సర్లే పోనీలే ఏం కాదులే అంటావా? ఏమంటావు? అనేది ఏం ఉండదు. భర్తనవు మీరు అనుకున్నట్టు కాదు మేము. హల్లెలూయా. రారా చూసుకుందాం అంటారట. ఎక్కడ? పోలీస్ స్టేషన్లలో కదా, కోర్టు చుట్టూ కదా. ఎందుకు అంత బాధ? ఎందుకు అంత నొప్పి? ఎందుకు అంత వేదన? బానా కొత్త బండన్నా కొన్నానన్నా దానికి ఒక దండ వేసానన్నా ఎవడేమైనా దండ ఎవడికేస్తాడు? అందుకే దానికి గీత పడింది. దేవునికి స్తోత్రం. బా చిన్న గీత పడిందన్నా నాకు నిజంగా బా రాత్రంతా నిద్ర పట్టలేదన్నా. ఓయమ్మా ఎందుకు అంత ఫీలింగు అంటాను. నీవు కష్టపడి సంపాదించి వెల ఇచ్చి కొన్నావు. ఒక్క బండి విషయంలోనే నీకు అంత కలత ఉంటే, నిద్రలేని రాత్రులు ఉంటే, అంత వేదన అంత బాధ ఉంటే, మరి నీ కొరకు నా కొరకు ఆ పరలోకపు మహిమనే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి రిక్తుడుగా మార్చబడి మరణం అగునంతగా తగ్గించుకొని
3 మేకులతో కొట్టబడి 39 కొరడాల దెబ్బలతో వీపు దున్నబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకొని శరీరంలో ఉన్న రక్తమంతా కార్చేసి, అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాను, తండ్రి సహవాసం నీ సహవాసం చేయడానికి విడిచిపెట్టి దూషింపబడి నిందించబడి అపహసించబడి ఇన్ని చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని కోసం లేచిన ఆ దేవుడు ఒకేసారి ఆయన స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళ్ళి అర్పించిన ఆ దేవుడు ఇంకా ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. బాప్తిసము తీసుకున్నంత వరకు చాలా ఉరుకులు పరుగులు ఉంటాయి. బాప్తిసం తీసుకున్న మరుసటి రోజే ప్రార్థనకు మానేసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు? అది అయిపోయింది కానీ నేను బాప్తిసం తీసుకున్న పరలోకం అయిపోయింది కానీ నాకు దేవుడు టికెట్ రాసేసాడు, పేరు రాసేసాడు, గ్రంథంలో ఎక్కింది ఇంకా నాకు అని ఆ ఫీలింగ్స్తో కదా దూరం అయిపోయింటారు. ఇంక ఎట్లా అలవాటు ఏంటంటే బాప్తిసం తీసుకోనంత వరకు ప్రతి కార్యక్రమంలో ఉంటారు, ప్రతి ఆరాధనలు ఉంటారు, మొదటి ఆరాధన, 2వ ఆరాధన, ఆ వారంలో జరిగే అన్నిట్లో ఉంటారు. కానీ ఎప్పుడైతే కార్యక్రమాలు అయిపోయింటాయో కదా నెలకు రోజు ఫస్ట్ ఆదివారం కనిపించే బాపతికి వెళ్ళిపోతాం. తీసుకున్నంత వరకు పరిచర్య పరుగులు 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 పరుగులు. తీసుకున్న తర్వాత పరిచర్య అంటే ఇంకా వెనక 4 ఇంజన్లు తగిలించి దొబ్బాల ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రక్తంలో ఉన్న విలువ తెలియదు కాబట్టి. మీరు ఆ శరీరం రక్తం తీసుకుంటున్నారు బాగానే ఉంది, కానీ ఆ రక్తంలో ఉన్న విలువ ఏంటో తెలుసా నీకు? అది నిన్ను సంపాదించుకుంది, నన్ను సంపాదించుకుంది. ఒక బండికి గీత పడితేనే రాత్రి అంతా నిద్ర రాకపోతే కోపం వస్తే మరి ఆయనకి ఎన్ని గీతలు పడుతున్నాయి? మనం ఎన్ని అతిక్రమాలు చేస్తున్నాం? ఆయనను మన అందుకంటాడు ఆయన గాయాలను మనం రేపేవారుగా ఉండొద్దట, మరలా ఆయనను సిలువని అప్పగించేవారుగా మనం ఉండొద్దట. ఈ అతిక్రమించే వారందరూ మళ్ళా యేసు ప్రభును బాహాటంగా తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభువును తెలియనంత వరకు ఒక మాట, మా విశ్వాసి కానంత మాట ఒకటి, సేవకుడు కానంత మటుకు ఒకటి. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసివని పిలువబడుతూ సంఘానికి చేర్చబడి ఒక సేవకుడని పిలువబడుతూ మనము ఏది చేసినా ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా అది ఏం జరుగుతుందంటే అది 10 మందిలోకి పోయినప్పుడు ప్రభువును మనం బాహాటముగా ఆయనను సిలువ వేసిన వారం అవుతాం. మళ్ళీ ఒక రోజు సిలువ. ఇప్పుడు ఉదాహరణ, మందిరంలో ఏందన్నా వాళ్ళు అంత గొర్రెల్లాగుంటారు, బయటకు వస్తే ఏందన్నా అని నీ ఇంటోళ్ళే నీ పక్కనోళ్ళే చెప్పారనుకో. ఒక ఆయన అంటాడు, ఆరాధన అయిపోయింది, 2 ఆరాధనలు అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి, అంత అయిపోయినాయి, సాయంత్రం 3:30కు ఫోన్ చేశాడు. ఆయన చేసి అంటాడు, ఏందన్నా ఏంది అంటున్నాడు. ఎత్తడమే, ఏందన్నా ఏందంటే నాకేం అర్థమైంది, ఏందంటే ఏంది, ఫోన్ చేసింది నువ్వా నేనా అన్నాను. నేనేలే, ఏంది చెప్పన్నా అంటున్నాడు. ఏంది చెప్పన్నా నాకు అర్థం కాలే, మ్యాటర్ ఏంది, నువ్వు చెప్తా కదా నాకు తెలిసేదంటే ఏమంటామే. ఓ భరతనా నీకు చెప్తున్నా, నేను నాకు మందిరం రావాలంటే ఇష్టం, నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, ఆరాధన అంటే చాలా ఇష్టం, కానీ నా భార్య నాకు కష్టం అంటున్నాడు. ఏమనంటే మందిరంలో చాలా బాగా దూతలా కనబడుతుందట, పెద్ద పెద్ద బైబిల్ పెట్టి పెద్ద సంగ వేసుకొని. ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది మామూలుగా ఉండదనా? ఏం నేర్చుకుంటుందన్న మందిరంకి వచ్చి? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభును బాయ్హాటంగా సిలువ వేయడం అంటే అదే. అందుకే యేసయ్య అంటాడు, మిమ్మును బట్టి నా నామము ఏమవుతుంది? అన్యులలో దూషింపబడతా ఉంది. బైబిల్ పట్టుకొని మందిరం రావడం పెద్ద సంగతి కాదు. ఆయన వచ్చి వెళ్తున్న నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడంలోనే అంతా ఉంది. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, జారిపోతాం, పడిపోతాం, కానీ ఎప్పటికీ అది ఉండొద్దు. నువ్వు ఏది చేసినా అది ఆలోచన చేయాలి. దీని ద్వారా దేవుని నామం ఎంత మహిమపరచబడుతుంది. అమ్మ మీరు అందరు వింటున్నారా? ఇది చాలా విలువైన మాటలు ఇవి. ఎందుకంటే నువ్వు శరీరము రక్తం తీసుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా, నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి చెప్తున్నా, రక్తంతో కొనబడ్డావు కాబట్టి చెప్తున్నా.
నువ్వు ఏది చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక ఆలోచన చేసినా, ఒక అడుగు వేసినా 2 గుర్తు రావాలి మనకు. ఒకటి, ఇది వాక్యానుసారమైందా. రెండవది, ఇది ప్రభును గణపరిచేదా. నేను ఇది చేస్తే ప్రభు గణపరచబడతాడా, నేను ఇది మాట్లాడితే ప్రభునామం మహిమపరచబడుతుందా అన్న ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు అన్నిట్లో మితంగా ఉంటాం. ఇవి ఏం ఉండవు మనకు. ర్యాష్ ఫెలో అన్న, డేర్ అండ్ డాష్ ఫెలో అన్న, ఇవన్నీ విశ్వాసికి తగనివే. ఆమేన్, హల్లెలూయా. నీ పవిత్రతను కాపాడుకుంటూ, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటూ, వినే విధానాన్ని మార్చుకుంటూ, నువ్వు ప్రభు బాహ్యాటంగా ఏం చేద్దు. దేవునికి స్తోత్రం. ఆమేన్. గుసగుసలు ఉంటాయి. అందరు చెప్పండి. పట్టణంలో యేసుప్రభు అయినప్పుడు గుసగుసలు ఉన్నాయి. యేసుప్రభు వాక్యం చెప్తా ఉంటే గుసగుసలు. అక్కడ ఏం గుసగుసలు? కొంతమంది సనిగేవారు ఉన్నారు. ఈ బోధ, ఇప్పుడు నేను చెప్పే బోధ విని కొంతమంది సనిగారు యేసుప్రభును. ఇదేం కట్టిన బోధ ఇది, తినమంటాడు, తాగమంటాడు, బ్రతికినోడిని ఎట్లా తింటారు, ఎట్లా తాగుతారు, ఇదేం బోధ అనేసి కొంతమంది వెళ్ళిపోయినారంట, వదిలేశానండి. బోధ అర్థం కాక అది బాధగా ఉండి. నేను కొంతమంది మాత్రం గట్టిగా పట్టుకున్నారు, ప్రపంచాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. గుసగుసలు ఉంటాయి. ఆయన నోట్లో ఏమొస్తుంది తప్పు పట్టుకుందామని గుసగుసలాడుతున్నారు. ఇక్కడ మనము ఈ లోకంలో ఉన్నాం కదా, మనము ఈరోజు వచ్చాం కదా, మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనం చూసిన వాళ్ళలో గుసగుసలు మొదలవుతాయి. నేను మొన్నటి దినాన్ని ఒక హాస్పిటల్కి వెళ్ళినాను, ఒకరిని తీసుకొని. పెద్ద ఆమెనే. అట్లా అని చెప్పి అందరు పిలిస్తే నేను రాలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిస్సాయమైన స్థితిలో ఉంటే, కొంచెం ఇబ్బందిలో ఉంటే, పరిస్థితి అంటే పోయినా. గుసగుసలు అవుతున్నాయి అక్కడ. ఆమెనేమో ముందు తీసుకుపోయినారు బండిలో కూర్చోబెట్టుకొని, నేను వెనక మెల్లగా పోతా ఉన్నా. ఆ మెట్లన్నీ ఇట్లున్నాయి, ఏడ జారపడతామని మెల్లగా అడుగులేస్తున్నా. వేస్తా ఉంటే అక్కడ గుసగుసలు. ఏమని తెలుసా? ఎవరు అనుకున్నావు, ఆయన భరతనా? అక్కడ బైపాస్లో చర్చునులే, బలి చెప్తాడా వాక్యమేనా, పాటలు భలే ఉంటాయని ఈ గుసగుసలు వినబడుతున్నాయి అక్కడ అన్నాను నేను. అనగానే ఆమె ఇంకొక వందనాలన్నా అని. ఎవరు ఆమె? వందనా ఆ సిస్టర్, తెలిసిన ఆమె. అంటే మనం వెళ్ళేటప్పుడు ఏముంటాయి, మేము ఎప్పుడైనా అట్లా షాపింగ్ మాల్కి వస్తాం కదా, ఎస్ఎస్ మాల్, ఎప్పుడైనా పిల్లలు పోదామంటే అట్లా వస్తాం. రిలయన్స్ ఏదైనా తీసుకోవడానికి వస్తుంటే మా ముందు నుంచి పోతా ఉంటారు కొంతమంది, గుసగుసలు ఆడుతుంటారు. భరత్ అంటే ఆయనే, భరత్ కుమార్ ఆయనే. విశ్వాసి జాగ్రత్త. హల్లెలూయా. కొనబడ్డావు నువ్వు, అందుకే ఇంత చెప్తున్నాను నేను. నువ్వు ఎవరు చెప్పు గట్టిగా, ఎవరు? కొనబడ్డ వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? అందుకే ఎవరిని నేను పోగొట్టుకోను అంటున్నాడు. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఎంత ప్రేమ. మనం ఎన్నిసార్లు తెలిసి చేసింటాం, తెలియక చేసింటాం కదా. ఆయన దగ్గరికి వచ్చి పడిద్దావా క్షమించంటే వెంటనే క్షమిస్తాడు ఆయన. క్షమించడానికి సిద్ధ మనసు. కారణం ఏంటంటే నిన్ను పోగొట్టుకోకుండా కదా. బండికి గీత పడింది, దాన్ని తీసుకుపోయి ఎత్తి పడేస్తావు బండిని. ఏం చేస్తావు? ఆలోచన చేయండి, ఆ లోతులకు పోయి చూడండి ఎట్లుంటుంది ఆ వాక్యం. వద్దురా, తిరిగొద్దురా, ఫ్రెండ్స్ వద్దురా, రే లోకం నమ్ముకోద్దురా, జాగ్రత్త నాన్న, మంచిది కాదురా అని ఒక తండ్రి ఎంతో చెప్పాడంట కుమారుడికి. వాడు ఇన్నట్టే ఇన్నాడంట. కానీ ఆ ఫ్రెండ్స్తో తిరగడం, ఆ లోకంలో ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే తండ్రికి అలసట వచ్చేసింది వాని మీద. నాకు కూడా చాలాసార్లు చెప్పాడన్నా, వాని కోసం ప్రార్థన చేయండి అన్న, వాడికి జీతం ఏందో అర్థం కావడం లేదు అని. ఒకరోజు ఏదో చేయరాని పని చేశాడు. అది అందరు ఇంటిపైకి వచ్చారు, రకరకాలుగా మాట్లాడుతుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లి మౌనంగా అయిపోయింది, తండ్రికి ఏమో పిచ్చి పట్టినట్టు అయిపోయింది, సైలెంట్ అయిపోయారు. అందరు వచ్చి దుమ్మెత్తిపోసి తిట్టి వెళ్ళిపోయినారు. వీడికి తెలియదు విషయం. వాడు లు అని విజిల్ కొట్టుకుంటే ఇంటికి వచ్చాడు. అప్పటికి అన్నీ జరిగిపోయినాయి. వాళ్ళ నాన్న చాలా వేదనతో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ భయపడుతూ ఉంది, వాళ్ళ అన్నలు భయపడుతున్నాడు. చంపుతాడు, ఇంకా నాయన ఏమవుతాడో వీడు అనుకుంటా, వీడు ఇంకా మళ్ళీ ఊళ్ళో లేస్తున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న వాడిని చేయి పట్టుకొని లాక్కొని లోపలికి పోయినాడు. పోయి తలుపేసినాడట. ఇంకా ఆమె వద్దయా అని ఆమె అరుస్తా కాయ అంటే ఈయన తలుపేసి అన్ని గొల్లాలు పెట్టారు. వీడికి వణుకుడు స్టార్ట్ అయిందట. ఏంద్రమని ఆయన ఇట్లా చేస్తున్నాడు, బెల్ట్ తీసినాడట. ఏం తీశాడు?
బెల్ట్ తీసి వాడికి ఇచ్చాడంట. ఈయనగొట్లే, వాడికి ఇచ్చాడంట. ఇచ్చి అన్నాడంట, నాన్న నిన్ను పెంచడం నాకు శాత కాలేదురా, కాబట్టి దయచేసి నన్ను కొట్టరా అన్నాడట. నిన్ను సరిగ్గా నేను పెంచలేకపోయినా నన్ను కొట్టరా అని వీపు చూపించాడట. కొడతాడా వాడు? కొట్రా, నన్ను కొట్టరా నన్ను అని 4 సార్లు అనేవరకు 5వ సారి వాడు కాళ్ళ దగ్గర ఉన్నాడట. డాడీ డాడీ అని, నేను చెయ్యండి డాడీ డాడీ. యేసయ్య కూడా అంతే. ఆమేన్, హల్లెలూయా. నిజమైన మారు మనసు వానికి వచ్చింది. ఆమేన్. విషయం తెలుసా, మరుసటి రోజే వారు బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు తడిఫిత్ పొందుకోవడానికి. హల్లెలూయా. ప్రేమ ఎంత బలమైనదో చూసారా? మరణము కంటే బలమైనది. ప్రైజ్ గాడ్ అని లేపింది అక్కడి నుంచి, అంతేక. ఆమేన్. ఈరోజు మనము కూడా ఇదే ఆలోచన. ఒక బండి గీత పడితేనే నిద్ర రాకుంటే, ఒక్క బండి గీత పడిందని ఎత్తి మనం పడేయకుండా దాన్ని శుభ్రంగా దాన్ని ఆ గీత పోవడానికి పాలిష్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎన్నో మనం చేస్తూ ఉంటే, మన జీవితాన్ని మనం యేసయ్య కొనుక్కున్నాడు మనను. మనం ఎంత జాగ్రత్తగా మెదులుకోవాలో జ్ఞాపకం చేసుకుందాం. సంపాదించుకున్నాడు ఆయన. అందుకే అంటాడు, వాళ్ళనే నేను లేపుతాను అంటున్నాడు. నేను ఎవరిని పోగొట్టుకుని అంటున్నాడు. ఒకవేళ తప్పిపోయినావా, ఈరోజు తప్పు తెలుసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి హృదయాన్ని కుమ్మరించి దొంగ ఏడుపులు ఏడవద్దు. యథార్థంగా పరిశుద్ధాత్ముడు దుఃఖముతో దేవుని సన్నిధిలో ఒప్పుకో. నువ్వు కనికరం పొందుకుంటావు. కష్టాలను జ్ఞాపకం చేసి ఏడిచే దొంగ ఏడుపులు అవి. కష్టాన్ని బట్టి వచ్చేది ఏడుపు, అది ఏడుపు కాదు. అది ఉన్న వాస్తవంలో నీవు ఉన్న పరిస్థితిలో నా దేవునికి నేను ఇంత గాయపరచనా అని ఆ పశ్చాత్తాపంతో వస్తా చూడు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ దుఃఖమే నీకు రక్షణ ఆనందమును కలగజేస్తుంది. అది రావాలా? ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ దివ్యమైన సన్నిధిని బట్టి మీకు వందనాలయ్యా. మమ్మల్ని లేపే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు. అంత్య దినములో నేను వారిని లేపుతాను అని వాగ్దానం చేశావు. నీకు స్తోత్రం. ఎవరిని లేపుతావో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. విశ్వసించిన వారిని లేపుతానన్నావు. ఆకర్షించబడిన వారిని లేపుతానన్నావు. సంపాదించిన వారిని లేపుతానన్నావు. నీ శరీరము తిని నీ రక్తము త్రాగిన వాడిని, అనగా నీ ప్రేమను జ్ఞాపకము చేసుకొని ఆ ప్రేమను తలంపూసుకొని కృతజ్ఞులై జీవించే వారిని మీరు లేపుతాను అని వాగ్దానం చేశావయ్యా. ఈ నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచనీయదు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యాన్ని దొంగలించే దయ్యాలను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నాయనా, మేము ఈ లోకంలో యాత్రికులము ప్రయాణికులం అన్న సంగతి ఎరిగి ప్రభా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదని, ఏది కూడా మాతో రాదని నాయనా మేము గుర్తెరిగి ప్రభా మా విశ్వాసమును కాపాడుకుంటున్నాయన. మీరు ఆకర్షించిన రీతిని మర్చిపోకుండా ప్రభా నాయనా యేసయ్యా, మేము విలువ పెట్టి కొనబడిన వారం అన్న సంగతి మర్చిపోకుండా మీరు చేసిన యాగము త్యాగానికి నిత్యము మేము కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోయే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.